బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఏదైతే జరుగుతుందో దాదాపు 5 నుంచి దాదాపు 10 రోజుల దాకా ఈ రొట్టెల పండుగ ఏర్పాటు జరుగుతుంది. అయితే ఇప్పటికే అధికారులందరూ కూడా రొట్టెల పండుగ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రేపు నుంచి కూడా రొట్టెల పండుగ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఎలా జరుగుతుంది? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఏదైతే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఉందో రేపు సొందల్ మాలితో స్టార్ట్ అవుద్ది. సొందల్ మాలి అయిపోయిన తర్వాత ఎల్లుండి 18వ తేదీ రాత్రి గంధ మహోత్సవం ఉంటుంది. కోటమిట్టలోని అమీనియా మసీద్ దగ్గర నుంచి ఆ గంధాన్ని కలిపి అక్కడి నుంచి తీసుకొని మేళతాళాలతో ఇక్కడ ఈద్గా దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన పీఠాధిపతి ఆరిఫుల్ హుసేన్ గారు, అదే విధంగా నేను ఇంకా అందరం కలిసి అర్ధరాత్రి అంటే 12వ తేదీ తెల్లారు గంధ స్టార్ట్ అవుతుంది. 21వ తేదీ ముగింపు సభ ఉంటుంది. ముగింపు సభ అయిపోయిన తర్వాత గొప్ప హవాలీ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా అన్ని చేయడం జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి దాదాపు 45 రోజుల నుంచి రూరల్ శాసనసభ శ్రీధర్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ తోడు తీసుకొని ఏర్పాటు చేస్తున్నారు. క్రౌడ్ కూడా మనం కొద్దిగా లేట్ గా వస్తుంది అనుకున్నాం, కానీ జనాలు ఏంటంటే నిన్నటి నుంచే రావడం స్టార్ట్ చేసినారు. ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. యాక్చువల్ గా రేపటి నుంచి పోలీసు ఉండేది ఇక్కడ. ఈ రోజు క్రౌడ్ పెరిగింది కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు నుంచే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీధర్ రెడ్డి గారు పోలీస్ బందోబస్తు, అదేవిధంగా శానిటేషన్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారు రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచే మీరు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పిన తర్వాత అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ రోజు నుంచి అన్ని చేస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండంగా ఏదైతే జిల్లా ఎస్పీ గారు 1800 మందిని ఇక్కడ పోలీస్ వాళ్ళని కూడా ఏర్పాటు చేసినారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు మంత్రుల సలహా సూచనలు తీసుకుంటూ ఎటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అందరినీ వాలంటీర్స్ లాగా ఏర్పాటు చేసి జరుగుతుంది. పబ్లిక్ కూడా ఏంటంటే చాలా హెవీ క్రౌడ్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండి చేసుకుంటే. ఈ సంవత్సరం ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏంటంటే నమాజ్ చదువుకోవడానికి ఈద్గా దగ్గర గత సంవత్సరం కొద్ది మంది కోసమే చేశారు. ఈసారి మగవాళ్ళకు ఆడవాళ్ళకు కూడా నమాజ్ చదువుకొని ఏర్పాటు చేసినారు. ఈద్గా దానికొనే వజూ ఖానాన్ని కూడా ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ఏదైతే కింద కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసి మహిళా ఎస్ఐని, మహిళా పోలీసులను అక్కడ పెట్టినారు. ఎందుకంటే ఎవరి మహిళ అయినా కానీ వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ఎస్పీ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు. అక్కడైతే పనిచేసే సిబ్బంది కూడా మొత్తం ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అందరూ కూడా మహిళలు ఉండాలని చెప్పి లేడీస్ కోసం 200 టాయిలెట్లు ఏర్పాటు చేసినారు. ఇంకా షెల్టర్స్ ఎక్కడైతే ఈ ఎండ కానీ వర్షం కానీ వస్తే తట్టుకొని నిలబడడానికి ఎక్కువ శాతం షెల్టర్స్ ఏర్పాటు చేశారు. ఏదైనా వర్షం అనేది కానీ వస్తే దాన్ని తట్టుకోవడానికి ఈ ఏదైతే మన బారా షాహిద్ దర్గా చుట్టుపక్కల ఉన్న 27 ఫంక్షన్ హాళ్లను శ్రీధర్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి వాటిని కూడా రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే జరిగి ఉన్నాయి. సుమారుగా ఎంతమంది భక్తులు రావచ్చు అనుకుంటున్నారు? అంటే ఎంతమంది భక్తులు అంటే ఒకేసారి భక్తులు అందరు రారు. భక్తులు ఏంటంటే రొటేట్ అవుతుంటారు. ఈ 7 రోజుల్లో 25 నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక్కడైతే చూస్తున్నాం బారా షాహిద్ దర్గాలో కూడా ఈ రోజు ఏదైతే ఉందో ఇప్పటికే ఏదైతే దర్గా ఆవరణం అంతా విద్యుత్ దీపాలతో అలంకరణ కూడా చేసిన పరిస్థితి అయితే ఇక్కడ విద్యుత్ దీపాలు కూడా అంతా కూడా ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసిన గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఏదైనా వర్షం వచ్చినా కూడా ఆ వర్షానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టేబుల్ సీట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే అది ఎక్కువ వర్షంగానైతే కళ్యాణ మండపాలు ఉన్న కళ్యాణ మండపాలను కూడా అప్పుడు కూడా కమిషనర్ కూడా చెప్పి ఆ మండపాలను కూడా ఉంచమని కూడా కమిషన్ కూడా ఆదేశాలు చేశారని కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఈ భక్తులు ఎంతమంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు అన్ని ప్రశాంతంగా వాళ్ళు దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిందే కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ దర్గా ఆవరణలో కూడా చేశారు. ఇక్కడ రేపటి నుంచే కూడా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రియాపట్నం
पटना क्या सब अच्छा हो रहा है बोले हमें भी एक आस से आपको ही क्या रोटी मम्मी सेहत तंदुरुस्ती के वास्ते। हाँ ये पहली बार బెంగళూరు నుంచి వచ్చినాం మేము. ఇది మూడోసారి రావడము, పర్వాలేదు. ఆరోగ్య రొట్టె తీసుకున్నాం, పర్వాలేదు. నమ్మకంతో ఇంకోసారి వచ్చినాం. ఈ రోజు ధన రొట్టె తీసుకునేకి వచ్చినాం. మా ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చింది ఈసారి. పోయినసారి 4 వచ్చినాం, ఈసారి 8 మంది వచ్చినాం. రేపు కూడా వస్తారు మా వాళ్ళు. ఇంకా వచ్చే ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పటికే దాదాపు తమిళనాడు, బెంగళూరు, చెన్నై నుంచి కూడా భక్తులందరూ కూడా ఇప్పటికి వచ్చాయంటే చూస్తున్నాం. అయితే రేపు నుంచి రొట్టెల పండుగ అయితే ఈ రోజే దాదాపు లక్షలాది మంది కూడా భక్తులు వచ్చిన పరిస్థితి కూడా మనం ఎన్ఎల్ఏ న్యూస్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా మనం ఎన్ఎల్ఏ ద్వారా చూస్తాము. అయితే గతంలో ఎన్ఎల్ఏ దాదాపు పారిశుద్ధ్యం కోసం కూడా మున్సిపాలిటీ దాదాపు 5,000 మందిని కూడా మున్సిపల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా దర్గా ఆవరణలో ఉంది. ఏదైనా దాదాపు ఈ 7 రోజులు జరిగే దర్గా ఆవరణలో ఈ పండుగ ఒక కులాల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుగుతుంది. అయితే కుల మతాలకు అతీతంగా జరిగే ఈ రొట్టెల పండుగ కూడా అన్ని కులాలు, అన్ని రాష్ట్రాల, దేశాల నుంచి కూడా వస్తారు. అయితే ఇక్కడ ఇప్పటికే చూస్తున్నాం. అయితే రేపటి నుంచి పండుగ అయితే ఈ రోజే కూడా ఆ పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ దర్గా ఆవరణలో కూడా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అయితే మనం చూసాం. ఈసారి కూడా దాదాపు 2,000 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తుగా ఈ దర్గా ఆవరణలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే దాదాపు శానిటేషన్ గతంలో కూడా ఎన్నడూ లేని కూడా దాదాపు 5,000 మందిని శానిటేషన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అంటే గతంలో 2009లో కూడా మంత్రిగా నారాయణ ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేశారు. దర్గా ఆవరణలు కూడా అపరిశుభ్రంగా ఉండకుండా ఎప్పటికప్పుడు నీట్నెస్ చేసే ఆవరణలు కూడా. అయితే అదే తర్వాత 2024లో కూడా అదే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఏదైతే నారాయణ గారు మళ్ళా దర్గా ఆవరణలు కూడా ఎలాంటి ఉండేటట్టుగా దాదాపు 5,000 మందిని మున్సిపల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పటికే చూస్తున్నాం. అయితే ఇప్పుడే ఏదైతే భక్తులు కూడా ఇప్పుడే భారీగా ఇంకా తరలి వస్తున్న పరిస్థితి. రేపైతే అసలు ఈ ఆవరణం అంతా కూడా పట్టణ పరిస్థితి కూడా ఉంటుంది. ప్రాంగణం అంతా కూడా జనాలతో కూడా కిక్కిరిచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే రేపు జరిగే ఈ రొట్టెల పండుగ కూడా ఈ రోజు నుంచే రొట్టెల పండుగ స్టార్ట్ అయినట్టు కూడా ఉందని ఇక్కడ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మనం ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపు 2,000 మంది పోలీసు బందోబస్తుతో కూడా 5,000 మంది మున్సిపల్ సిబ్బందితో కూడా ఇక్కడ దర్గా ఆవరణంతో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దాదాపు ఈ 7 రోజులు జరిగే రొట్టెల పండుగ దాదాపు 25 లక్షల పైగా భక్తులు వస్తారని కూడా ఒక అంచనాతో కూడా ఎంత మంది భక్తులు వచ్చినా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేదానికి కూడా భారీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. కెమెరామ్యాన్ కమరుద్దీన్తో ఎన్ఎల్ఐ న్యూస్, దర్గా ప్రాంగణం నుంచి నెల్లూరు. బంగారు ఆభరణ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. దొంగలున్నారు, తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లలను, మీ తోటి వారిని రామారావు సార్ చూడండి.